తెలంగాణ అనగానే కరీంనగర్ జిల్లా గుర్తుకొస్తుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడి ప్రజలు పోరాడిన గడ్డ ఇదని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అన్నారు. यह करीमनगर और तेलंगाना दोनों का जब जब तेलंगाना को याद किया जाएगा तब तब करीमनगर को भी याद किया जाएगा. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కవాతు పేరుతో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఏ ఒక్కటి నెరవేర్చలేదని, అందుకే కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలను ఉద్యమం అన్నాడు. ఎన్నికలప్పుడేమో దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, ₹1,00,000 రైతు రుణమాఫీ, గిరిజనులకు 12% రిజర్వేషన్, మైనారిటీలకు 12% రిజర్వేషన్, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అన్నట్టు. ఇవన్నీ వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? ₹1,00,000 రైతు రుణమాఫీ జరిగిందా? కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలైందా? గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మైనారిటీలకు 12% రిజర్వేషన్ వచ్చిందా? 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చిందా? ఏమీ ఇవ్వనప్పుడు చంద్రశేఖరరావు ఎట్లొస్తాడు? కరీంనగర్లో ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్న మిత్రులారా. ఎన్నికల హామీలను నెరవేర్చడం పక్కన పెడితే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి కేసీఆర్ నెట్టారని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ వచ్చింది, నిధులు వచ్చాయి, కానీ తెలంగాణ వచ్చింది, నిధులు మాత్రం మాయమైపోయినాయి. దాదాపు 18 లక్షల కోట్ల రూపాయలు, 5 లక్షల కోట్ల అప్పులు మాయమైపోయినాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.